हेलो गाइस, आज हम सीखेंगे सर्दी के गोंद के लड्डू कैसे बनाते हैं। इसमें चाहिए हमें आटा, गोंद, बादाम, काजू, घी और गुड़। इन सबको सही मात्रा में जितना आपको बनाना हो उसी हिसाब से ले लेना। आटे को अच्छे से सेक लेना पूरा होने तक। गोंद को పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమి తోసక కూసుంటే ఓసారి నొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి నువ్వు పక్కనుంటే బ్రతొక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్స్ అంటే ఓసారి పోతే ఓసారి చాటుమాటుగా సయ్యంటే ఓసారి పూలడితే ఓసారి నగలడితే ఓసారి సాదా సీదా చీర కట్టేస్తే ఓసారి ఒళ్ళు ఇసుకుంటే ఓసారి ఓసారి ఇల్లు సిమ్ముతుంటే ఓసారి ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ और गुड़। इन सबको सही मात्रा में जितना आपको बनाना है उसी हिसाब से ले लेना। आटे को अच्छे से सेक लेना पूरा होने तक। गोंद को भी अच्छी तरह से कूट के और फिर उसको गर्म घी में छान लें, गर्म कर लें। उसके बाद आप काजू बादाम को भी अच्छे से पीस लें। सारा मिश्रण मिक्स करें। రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు బయట తోటి సమట నువ్వు తుడుచుకున్నప్పుడు దండానని సొక్కారేస్తున్నప్పుడు నీ ఒంటి వాసనకు గుర్తొచ్చినప్పుడు రెండు చేతులెత్తి జుట్టు ముడిసినప్పుడు జండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి ఆవలించినప్పుడు వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ हेल्दी रहिए, खुशी रहिए। हेलो गाइस, आज हम सीखेंगे सर्दी के गोंद के लड्डू कैसे बनाते हैं। इसमें चाहिए हमें आटा, गोंद, बादाम, काजू, घी और गुड़। इन सबको सही मात्रा में जितना आपको बनाना है उसी हिसाब से ले लेना। आटे को अच्छे से सेक लेना पूरा होने तक। गोंद को भी अच्छी तरह से कूट के मिक्स और फिर उसको गर्म घी में छान लें। వాళ్ళతో నా తరుణ తుడిసినప్పుడు उसके बाद आप నడుమ నడుమ నువ్వు నా నడుము తరిమినప్పుడు నువ్వు అన్నం కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు ఎంగిలి మూతితో నువ్వు ముద్దు పెట్టినప్పుడు శిరసంకులను సవరించినప్పుడు చేసినప్పుడు సొంత మొగుడి సొంత సిగ్గుపడినప్పుడు వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ हेलो गाइस, आज हम सीखेंगे सर्दी के गोंद के लड्डू कैसे बनाते हैं। इसमें चाहिए हमें आटा, गोंद, बादाम, काजू, घी और गुड़। इन सबको सही मात्रा में जितना आपको बनाना है उसी हिसाब से ले लेना। आटे को अच्छे से सेक लेना पूरा होने तक। फिर गोंद को भी अच्छी तरह से कूट के पीस के और फिर उसको गर्म घी में ఆరింటికోసారి ఏడింటికోసారి కావు తక్కువ పదింటికోసారి काजू बादाम को పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమి తోసక కూసుంటే ఓసారి ఏళ్ళు నొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి నువ్వు పక్కనుంటే బ్రతొక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్
వచ్చిండాయి ఫీలింగ్స్ వచ్చిండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్స్ औरतों को आदमी को सबको చి అంటే ఓసారి కోటే ఓసారి చాటు మాటుగా సై అంటే ఓసారి పూలడితే ఓసారి నగలడితే ఓసారి సాదా సీదా చీర కట్టెతే ఓసారి ఒళ్ళు ఇసుకుంటే ఓసారి ఓసారి ఇల్లు సిమ్ముతుంటే ఓసారి ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి వచ్చుంటాయి ఫీలింగ్స్ వచ్చుంటాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుంటాయి ఫీలింగ్స్ వచ్చుంటాయి ఫీలింగ్స్ వచ్చుంటాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుంటాయి ఫీలింగ్స్ काजू बादाम को भी अच्छे से पीसें, सारा मिश्रण मिक्स करें, फिर धीरे धीरे अपने गोल के लिए तैयार। बहुत हेल्दी होते हैं। రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు బయట తోటి సమట నువ్వు తుడుచుకున్నప్పుడు దండాన నీ సొక్కారేసినప్పుడు నీ ఒంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు రెండు చేతులెత్తి చుట్టూ మనిషినప్పుడు జండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి తప్పేస్తుండాయి